పెద్దరావిడి మండల వ్యవసాయ అధికారిగా నంద్యాల లక్ష్మీనారాయణ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం బదిలీలపై దొనకొండ మండలం నుండి పెద్దరావిడికు బదిలీ అయినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే 16/6/2025న దొనకొండ మండలంలో మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తూ పెద్దరావిడి మండలానికి సాధారణ బదిలీలో భాగంగా బదిలీ కావడం జరిగింది. ఈరోజు మండల వ్యవసాయ అధికారిగా బాధ్యత తీసుకోవడం జరిగింది. మన మండలంలో పెద్దరావిడి మండలంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి 5,969 మంది రైతులు అర్హులుగా గుర్తించడమైంది. వీళ్ళందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఆధార్ కార్డు తీసుకువెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ వివరాలు వస్తాయి. వచ్చిన తర్వాత వేలిముద్ర వేయాలి. వేలిముద్ర వేసిన వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ అనేది డబ్బులు వాళ్ళ అకౌంట్కి వేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవలో పథకంలో మనకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు సోదరులు కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రను నమోదు చేయించుకున్నట్లయితేనే వాళ్ళకి డబ్బులు పడతాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని మండలంలో ఉన్నటువంటి 14 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఉన్న రైతులందరూ కూడా మీ సమీపంలోని రైతు సేవా కేంద్రంలో సంప్రదించవలసిందిగా వ్యవసాయ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.